బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శివలింగాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ హైందవ సంఘాలు ఆందోళనకు దిగాయి. లింగాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని అర్చకులు హైందవ సంఘాలు డిమాండ్ చేశాయి. మరోవైపు ధ్వంసమైన శివలింగాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పరిశీలించారు. ఇప్పటికే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు కీలక ఆధారాలను సేకరించారని 6 బృందాలతో నిందితుల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. శివలింగంపై సుత్తి వంటి ఆయుధంతో కొట్టి ధ్వంసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడంతో చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకలకు నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. కోటి ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. భారీ ఎత్తున జరిపేందుకు అటు వ్యాపారులు ప్రిపేర్ అయిపోయారు. కానీ రోడ్లపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయదని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. భారీ ఎత్తున జరగనున్న న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి నగర వ్యాప్తంగా కఠిన నిఘా పెంచారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే జరిమానా కాదు, జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. మద్యం మత్తులో డ్రైవ్ చేస్తే మీ న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీస్ బాసులు. ఈ వేడుకలను ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవాలని ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీస్ కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి అవసరమైన డాక్యుమెంట్లు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులను ఎక్కించుకుని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఒకవైపు సంబరాలు, మరోవైపు రద్దీని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు రెచ్చిపోయే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9490617346 ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్ల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదని, అలా జరిగితే యాజమాన్యంపై సహకరించినట్లు కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాలతో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, రాంగ్ పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
న్యూ ఇయర్ వేళలోనే కాదు ప్రతిరోజు జరిగే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు డిసెంబర్ 31 రోజున నగర వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తారు. డాక్యుమెంట్లు చూపించని వాహనాలను డిటైన్ చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అధిక శబ్దంతో మ్యూజిక్, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేస్తారు. మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటు కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలలు జైలు శిక్ష. మళ్లీ రిపీట్ అయితే ఈసారి 15,000 రూపాయలు జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు. బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఈ చర్యలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బైక్ నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. సెలబ్రేట్ రెస్పాన్సిబిలిటీ, డ్రైవ్ సేఫ్టీ, హోమ్ సేఫ్ గా చేరండి అని నినాదంతో ముందుకెళ్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఊగండి, దొరలండి, అది మీ కర్మ, కానీ లిమిట్లో ఉండండి, రోడ్ల మీదకి రావద్దు అని పోలీసులు అయితే చాలా స్పష్టంగా కూడా హెచ్చరికలు, జాగ్రత్తలు, లేకపోతే రిక్వెస్ట్ ఏదన్నా అనుకోండి, మొత్తానికి అయితే పోలీసులు అయితే చెప్పారు. మీ ఇష్టం, చేతిలో బాటిళ్ళు పట్టుకుంటారో లేకపోతే ఏమన్నా చేసుకోండి, ఎంజాయ్ చేసుకోండి, ఇంద పర్మిషన్ ఇచ్చినటువంటి ప్లేసెస్లో మాత్రమే. అలా కాదని రోడ్ల మీదకి వచ్చేసి మందు బాటిళ్ళు పట్టుకొని లేకపోతే తూగుతూ అల్లరిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా క్రిమినల్ కేసులు పెడతాము అనేటటువంటి విషయాన్ని అయితే తెలంగాణ పోలీసులు చెప్పారు. మెయిన్గా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ఇందులో చూసుకుంటే మాత్రము గత ఏడాది చూసుకున్నా, ఈ ఏడాది చూసుకున్న మాత్రం కేసులు నమోదవుతుంటాయి. ఇప్పటికీ నేను చెప్తున్నా, పర్ఫెక్ట్గా ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు జరుగుతాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరుకుతారు, అందులో కేసులు నమోదవుతాయి, ఆ తర్వాత జైల్లోకి వెళ్తారు, లేకపోతే కొంతమందిని ఫైన్లు కడతారు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ ఎంజాయ్మెంట్లో ఉండొచ్చు. జనవరి 1వ తేదీనే, కొత్త సంవత్సరం మొదటి రోజునే మీ తల మీద ఒక కేసు వచ్చి పడింది అంటే మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవాలి. సంవత్సరం మొదటి ఏడాది, సో ఫస్ట్ డే, జనవరి 1 రోజునే పలానా పేరు, ఏజు, ఊరు అంతా కూడా పెట్టేస్తారు, కేసు నమోదవుతుంది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఓకే కేసు చిన్నదా పెద్దదా తర్వాత సంగతి, కానీ మీ మీద ఒక కేసు ఇయర్ స్టార్టింగ్నే మొదలయ్యింది అంటే ఖచ్చితంగా కూడా అదొక నెగిటివ్ ఇంపాక్ట్. ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేకపోతే మీరు ఏదో పార్టీలు చేసుకోవద్దని చెప్పడానికి కాదు. ఇది ఖచ్చితంగా ఒకటైతే ఫ్యాక్టు, పోలీసులు గతంలో కంటే ఈసారి మాత్రం చాలా స్ట్రాంగ్గా కొన్ని చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎంటైర్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము హైదరాబాద్ అండ్ సరౌండింగ్స్లో 120కి పైగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్టులలో మీరు తాగి నడపడమే కాదు, రాంగ్ రూట్లో వచ్చినా సరే కేసు. అండ్ మోర్ ఓవర్ అల్లరిగా చిల్లరగా బిహేవ్ చేస్తే కేసే. ఏమాత్రం కూడా సౌండ్ పొల్యూషన్ చేసినా సరే కేసే. ఏ చిన్న న్యూసెన్స్ చేసినా కానీ కేసు. ఇందులో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇవన్నీ కూడా ఒకవైపు అయితే, మరి కొంతమంది ఉంటారు, నేను ఎవరో తెలుసా, మా డాడీ ఎవరో తెలుసా, మా బాబాయ్ ఎవరో తెలుసా, మా చిన్నాన్న ఎవరో తెలుసా, ఇట్లాంటివన్నీ పోలీసులు పట్టుకోగానే ఇంకా వీడి ముఖం మీద రాసి ఉంటుందో లేకపోతే పోలీసులు ఏం చేయాలో తెలియదు, కానీ ఆ ఎస్ఐనో లేకపోతే ఆ కానిస్టేబుల్నో ఆ సిఐని చూడగానే ఏయ్ చేతి నేను ఎవరో తెలుసా నీకు అని మాట్లాడతారు. చూసారా మై డియర్ మందుబాబులు, మై డియర్ పలుకుబడి ఉన్నటువంటి పెద్ద మనుషులు, మౌత్ మూసుకొని ఉండండి, మౌత్ క్లోజ్ చేసుకొని ఉండడం ఉత్తమం అనేటటువంటి స్వీట్ వార్నింగ్ అయితే సిపి సజ్జనర్ ఇచ్చేశాడు. మా డ్యూటీ మేము చేసుకుంటాం, మీ పని మీరు చేసుకోండి, మేము అడిగినప్పుడు మాకు సహకరించండి, మేము అడగని విషయాలు మీరు చెప్పకండి, మీ బాబు ఎవరో మీ బంధువులు ఎవరో మాకు ఎలా తెలుస్తుంది, మాకు తెలియదు కదా, సో మాకు సహకరించండి, మాకు ఆన్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులకు హెల్ప్ చేస్తే వెళ్ళను, లేకపోతే మాత్రం ఇక పైన
మా పలుకుబడి తెలుసా, మా నాన్న తెలుసా, మా చిన్నాన్న తెలుసా, మా పెదనాన్న తెలుసా, లేదా మా బాబాయ్ తెలుసా అని చెబితే ఇంకా మేము కూడా చేయాల్సింది చేస్తాము అనేటటువంటి వార్నింగ్ కూడా ఇవ్వడం అయిపోయింది. ఇంకేమీ లేవు. ఇంకా మీరు ఏదో చెప్పుకోవడాలు లేకపోతే పలానా పొలిటీషియన్కి సంబంధించినటువంటి ఇవన్నీ లేవు. ఈరోజు ఎందుకు పోలీసులు మాత్రం 31st ఏది 31st నైట్ ఒకటే అనుకున్నారు, 1వ తేదీ కూడా ఇదే ఉంది. 1వ తేదీ కూడా సేమ్ చెకింగ్స్, సేమ్ ఎటువంటి డౌటు లేదు. సో 31st అండ్ 1st ఈ 2 రోజులు మాత్రం ఎవరి ఇళ్లలో వాళ్ళు లేకపోతే ఈవెంట్లలో ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు సేఫ్ అండ్ డ్రైవర్గా పెట్టుకొని వెళ్ళడం ఉత్తమం అని అయితే పోలీసులు చెప్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో కూడా ట్యాంక్ బండ్ కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఆఫ్టర్ 10 క్లోజ్. ఎవరో మీరు ఎగేసుకొని పక్కన గర్ల్ ఫ్రెండ్ పెట్టుకునో లేకపోతే పక్కన ఇంకొకరిని పెట్టుకొని వెళ్ళిపోదాము, బైక్ మీద వెళ్దాం కదా, కార్లో అలా లాంగ్ డ్రైవ్ వెళ్దాం కదా అని అలా వెళ్తే అలా వెళ్ళేటటువంటి మళ్ళీ అలానే తిరిగి రావాల్సిందే. అంతా ఉత్తమంగా అంతా పర్ఫెక్ట్గానే పోలీసులు అయితే చేసి పెట్టారు కాబట్టి అదే పర్ఫెక్ట్గా కూడా జనాలు కూడా ఉన్నటువంటి సెలబ్రేషన్ చేసుకునేటటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఖచ్చితంగా కూడా సహకరించాలనేది చెప్తున్నారు. మనం కూడా వన్స్ అగైన్ మనం కూడా చెప్తున్నాం, అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్తో పాటు అడ్వాన్స్గా ఒక మాట చెప్తున్నాం, ప్రాణం గాయం ఖచ్చితంగా కూడా జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇదొక్కటే, ఇంకే పెద్దగా డిస్కషన్ని ఇంతకన్నా ఎక్కువ చెప్పినా కానీ అది వేరేలా ఉంటుంది. ప్రాణమైనా ఒంటికి తగిలే గాయమైనా సరే జీవితాంతం అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఇన్ అడ్వాన్స్. ఖచ్చితంగా సేఫ్గా ఉండాలి, హ్యాపీగా జరగాలని అయితే మనం కూడా కోరుకుందాం. రైట్ మధు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్. రాజ్ న్యూస్ 2026 క్యాలెండర్ను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాజ్ న్యూస్ యాజమాన్యం, సిబ్బంది, రిపోర్టర్లకు మరియు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి దుర్గేష్. రాష్ట్ర ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలతో తులతూగాలని ఆయన ఆకాంక్షించారు. రాజు న్యూస్ మేనేజ్మెంట్ వారికి, స్టాఫ్కి, అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాజు న్యూస్ ఈ రాష్ట్రంలో ఆ మాటకొస్తే ఉభయ రాష్ట్రాల్లో కూడా ఒక మంచి ఛానల్గా ప్రజాభిప్రాయాన్ని చూపించేటువంటి ఛానల్గా, ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూ వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచించే ఛానల్గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ రాజు న్యూస్ రాబోయే రోజుల్లో మరింత స్థాయికి ఎదిగి సమాజానికి సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశలో ఈ ఛానల్ పనిచేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సైతం రాజు న్యూస్ ద్వారా ప్రజలందరికీ చేరువ కావాలని, మేము చేపడుతున్నటువంటి కార్యక్రమాలు కూడా ప్రజలకు చేరువ కావాలంటే ఇలాంటి ఛానల్స్ ద్వారానే ముందుకు వెళ్ళగలుగుతాం. కనుక రాజ్ న్యూస్ మరింత అభివృద్ధి చెందాలని, శతసహస్ర వసంతాల పాటు ఈ న్యూస్ ఛానల్ అద్భుతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు రాజ్ న్యూస్ మేనేజ్మెంట్ వారికి, స్టాఫ్కి, ప్రేక్షకులకి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలంగాణలో యూరియా కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో యూరియా బస్తాల కోసం రైతులు తెల్లవారుజాము నుండే లైన్లను నిలబడ్డారు. చలిలోనూ యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు వదిలేసి యూరియా కోసం క్యూలో నిలబడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తమ గోడును పట్టించుకునే నాదుడే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా సరఫరాను సక్రమంగా నిర్వహించి రైతులకు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు.
ఖమ్మం జిల్లా కొణిచెర్లలో గ్రోమోర్ రైతు సేవా కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. క్యూ లైన్లో నిలబడ్డ మహిళలు ముందు నేనంటే నేనంటూ ఘర్షణకు దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఈడిప్ టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ద్వాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై మరింత సమాచారాన్ని మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న ప్రాతకాల నివేదన తర్వాత ప్రారంభమైన దర్శనాలు ఇవాళ రేపు ఎల్లుండు అంటే 10 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. నిన్న దాదాపు శ్రీవారిని 67,000 మంది దర్శించుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయం వద్ద మనం ఉన్నాం. ఏదైతే ఇవాళ వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తులకు ఈడిప్ టోకన్ ద్వారా పొందిన వారికి మాత్రమే దర్శనం అనుమతి తిరుమల తిరుపతి దేవస్థానం ఇస్తున్నారు. నిన్న ఇవాళ రేపు కూడా పూర్తి స్థాయిలో ఈడిప్ విధానంలో టోకన్ కలిగిన భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుంది. ఇవాళ శ్రీవారిని అంటే నిన్న గడిచిన 24 గంటల్లో 67,053 మంది దర్శించుకున్నారు. అలాగే 16,000 మంది తలలు సమర్పించారు. దాదాపు 2,25,00,000 రూపాయల స్వామివారికి హుండీ రూపంలో కానుకలు లభించింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ వైకుంఠ ద్వాదశి సందర్భంగా ప్రాతకాల నివేదన పూజలు నిర్వహించిన అనంతరం శ్రీవారి పుష్కరంలో చక్ర స్నానం కూడా నిర్వహించారు. మనం ప్రస్తుతం ఆలయ మాడ విధుల్లో విజువల్ చూసుకోవచ్చు. పూర్తి స్థాయిలో భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం టోకన్ కలిగిన భక్తులు మాత్రమే దర్శన భాగ్యం ఉంటుందని చెప్పుకుంటున్నప్పటికీ ఆ రకంగా భక్తులు పూర్తి స్థాయిలో తిరుమల శ్రీవారి ఆలయం వద్ద చేరుకొని ప్రదక్షిణ మార్గంగా కూడా శ్రీవారి ఆలయాన్ని ప్రదక్షిణ చేస్తున్నారు. మరోవైపు స్వామివారిని దర్శించుకున్న భక్తులు కూడా అటు ఆలయ ప్రాంగణంలో రద్దీ నెలకొనింది. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు వైకుంఠ ఏకాదశి నిర్వహించా ప్రత్యేకంగా సెట్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని ఎంత సుందరంగా అలంకరించారు. శ్రీవారి ఆలయం వెలుపల కూడా రంగనాథ స్వామి సెట్టింగ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రకంగా ఆలయం వెలుపల కూడా భారీ స్థాయిలో భక్తుల రద్దీ మనం విజువల్లో చూడవచ్చు. కాసేపటి క్రితమే నైవేద్యం బెల్లు కూడా పూర్తయింది. మరోవైపు శ్రీవారి ఆలయం ముందు కావచ్చు, అలాగే భక్తుల రద్దీ కూడా కొనసాగుతుందని చెప్పుకోవాలి. రేపు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు కూడా ఎటువంటి టోకన్లు టికెట్ లేని భక్తులకు నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఆ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఔటర్ రింగ్ రోడ్ ని పూర్తిగా క్యూ లైన్ మార్చివేసింది. దాదాపు తిరుమలకు వచ్చే భక్తులకు విడతల వారిగా దర్శనం కల్పించే విధంగా, అలాగే సామాన్య భక్తులకి పెద్ద బిడ్డ దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంది. మరోవైపు ఇప్పటికే అన్ని క్యూ లైన్ల ఏర్పాట్లను కూడా తిరుమల తిరుపతి చేసింది. నిన్నటి నుంచి కూడా ప్రత్యేకంగా ఆ క్యూ లైన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు వెంకయ్య పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. అలాగే అనిల్ కుమార్ సింగ్ అయ్యో సూచనతో మరికొన్ని మార్పులు కూడా చేశారు. మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పూర్తిగా భక్తులకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది. ఎవరైతే టోకన్లు స్లాట్ పొందిన భక్తులు వారి సమయానికి కేటాయించిన వారికి వస్తే సంతృప్తికరంగా ప్రశాంతంగా దర్శనం కల్పిస్తున్నాం. ఆ రకంగా భక్తులు వచ్చి ఇబ్బంది పడకండి అని పదే సూచిస్తూ తిరుపతి ప్రధాన కూడలు తిరుమలలో బయట వెలుపల కూడా ఫ్లెక్స్లు కూడా ఏర్పాటు చేసింది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి ప్రత్యేకంగా పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దాదాపు 2,004 మంది పోలీసులు, 11 మంది టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఆ రకంగా శ్రీవారి ఆలయాన్ని కూడా అత్యంత సుందరంగా అలంకరించారు. బెంగళూరు చెందిన దాతల సహకారంతో దాదాపు 10 టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా కూడా తీర్చిదిద్దారు. మరోవైపు ఇదే అలంకరణ పలు మార్పులు చేసి కూడా 3 రకాల మార్పులు ఆలయం బయట మార్పులు చేర్పులు చేస్తారు. ఎందుకంటే స్వామివారి భక్తులు స్వామివారి దర్శించుకున్న తర్వాత వైకుంఠానికి వచ్చే అనే విధంగా తలపించే విధంగా ఆ శ్రీవారి ఆలయాన్ని ముస్తాబు చేశారు. ప్రతి ఒక్క కూడల్లో కూడా విద్యుత్ కౌటౌట్ ఏర్పాటు చేసి ఆ భక్తి భావంతో కూడే విధంగా అటు జిఎన్సి టోల్ గేట్ ప్రాంతం నుంచి 4 మాడ వీధులు శ్రీవారి ఆలయం వెలుపల, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు కూడా పూర్తిగా విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రకంగా తిరుమల క్షేత్రానికి వస్తే వైకుంఠంకి వచ్చామనే భావనతో టీటీడీ ఇటువంటి ఏర్పాట్లు చేసింది. భక్తులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన సూచనకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో
దర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు కూడా ప్రత్యేకంగా ప్రతి క్యూ లైన్ స్వయంగా ఆయన పర్యవేక్షించారు. మరోవైపు ప్రతి క్యూ లైన్ కూడా ఆ రకంగా తిరుపతి దేవస్థానం అదనపు వెంకయ్య చవితి ప్రత్యేక కమిటీ వేసి నియమించి డిప్యూటేషన్ పైన తిరుపతి నుంచి టీటీడీ సిబ్బంది అదనంగా నియమించుకొని క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా అలాగే వారికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇది తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ముండితో సురేష్ రాజు. కరీంనగర్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్ పేటలో పెద్దపులి సంచరించింది. గుర్రం భూమిరెడ్డి పొలంలో పెద్దపులి అడుగులు కనిపించాయి. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. బహదూర్ ఖాన్ పేటలో పెద్దపులి సంచరించింది. గుర్రం భూమిరెడ్డి పొలంలో పెద్దపులి అడుగులు కనిపించాయి. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.